బోరుగడ్డ అనిల్ ఈ పేరు చెప్పగానే కరడుగట్టిన క్రిమినల్స్ కూడా ఆయన ముందు తక్కువ అవుతారేమో అనిపిస్తుంది. అదే విధంగా ఆయన ఇన్ని రోజుల పాటు జైలు నుంచి బయటకు వెళ్లారని అదే క్రమంలో ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జైలు నుంచి బయటకు వెళ్ళడానికి సహాయం చేసింది ఎవరు అని ఆరా తీస్తే పోలీసులే అని తెలిసింది. అంటే గత ప్రభుత్వ హయాంలో బాగా తిని 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 పోలీసులకు కూడా అలవాటు అయిపోయిందని అనుకోవచ్చు. మరి బోరుగడ్డ అనిల్ ఎవరో వాళ్ళ బాస్కి ఓ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారంట. అసలు ఆ కాన్ఫరెన్స్ కాల్ ఏంటి, ఎప్పుడు జరిగింది అంటే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆయన వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగాలేదని ఆ సర్టిఫికెట్లు అవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళారనుకోవచ్చా? సో డెఫినెట్గా బోరుగడ్డ అనే వ్యక్తి పోలీస్ వ్యవస్థలో మేనేజ్ చేసి జైలు నుంచి అయితే బయటకు వెళ్ళిపోయాడు అనమాట. సో తర్వాత అందరూ కూడా ఎలా వెళ్ళిపోయాడని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎస్కేప్ అయిన న్యూస్ చాలా రోజులకు తెలిసింది. సో మరి పోలీసులు కూడా దాన్ని దాచిపెట్టారనమాట. అంటే ఉన్నట్టుగా మరి ఎట్లా మేనేజ్ చేశారో తెలియదు కానీ. సో దీన్ని చూస్తే ఏంటంటే ఎవరన్నా కూడా హ్యాపీగా ఇక మనం కొంచెం డబ్బులు సంపాదించుకుని మనం మర్డర్ లాంటివి ఏమైనా చేసినా కూడా మన ఎవరు ఏమన్నారు, ఎందుకంటే పోలీసులు కూడా డబ్బులు తీసుకుని సపోర్ట్ చేస్తారు అని ఒక భావనకు తీసుకొచ్చారనమాట. సో మరి ఇతను కూడా వాళ్ళని అట్లానే యూజ్ చేసుకుని, ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులందరూ ఆ పార్టీ వాళ్ళకి సెల్యూట్ కొట్టి వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళకి అలా అలవాటు అయిపోయారనమాట. సో మరి ఇప్పుడు ఈ అనిల్ని కూడా అదేవిధంగా డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు వదిలేశారు. సో మరి ఇతను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నిజంగా ఇంకా నెక్స్ట్ ఎంతమంది క్రిమినల్స్ తయారవుతారో నిజంగా భయం వేస్తుంది అందరికి కూడా. సో మరి ఈయన విషయంలో జరిగింది ఏంటంటే ఈయనకి ఫోన్ కాన్ఫరెన్స్లకి వాటికి అన్నింటికి కూడా ఫెసిలిటీ దొరికిందనమాట. సో వైసీపీలో కీలక నేతలకి అట్లానే ఆయన బాస్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాల్స్ చేసుకుని కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకున్నారంట వీళ్ళంతా. సో అనిల్ని ఎట్లా బయటకు తీసుకురావాలి ఏంటని చెప్పి సో ఆ విధంగా మరి బోరుగడ్డ అనిల్ అయితే బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా మేము వాటిపైన తొందరగా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. పోలీస్ వ్యవస్థ అది హోమ్ మినిస్టర్ కింద వస్తుంది. మరి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? సో డెఫినెట్లీ ఫస్ట్ అయితే ఇతన్ని పట్టుకోవాలి టాస్క్. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ ఇతను ఎక్కడో మనకు వీడియో వదిలాడు, నన్ను కొల్లబోటు చేశారు పోలీసులు, నా స్పైనల్ కార్డు కూడా పనిచేయని విధంగా అంత రేంజ్లో కొట్టారు నన్ను అని చెప్పి. సో మరి నువ్వు అన్న మాటలకి అట్లానే కొడతారు ఖచ్చితంగా. ఈసారి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి ఎట్లా ఉందంటే మన జస్ట్ నీకు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి ఈ రోజు నువ్వు బాగానే ఉన్నావు, ఈసారి మళ్ళీ నేను గుర్తుపట్టలేని విధంగా ఖచ్చితంగా గుర్తుపట్టలేని విధంగా అయితే కొడతారు ఈసారి. అది నువ్వు వెళ్ళి తప్పు చేసావు, ఎందుకంటే ఉంటే కొన్నాళ్ళకి మార్పు వస్తుంది అని చెప్పి వాళ్ళైనా వదిలేస్తారు, ఆ పశ్చాత్తాప పడతాడులే వదిలేస్తారు. ఇట్లా నువ్వు ఇంకా జైల్లోకి వచ్చినా కూడా ఇదే స్కెచ్ చేసుకుని బయటపడిపోయావు, నువ్వు ఇంకా ఇదే మైండ్ సెట్లో ఉన్నావు అంటే ఈసారి నీకు ఇచ్చే 3rd డిగ్రీలు కాదు ఇంకా PhDలు కూడా ఇస్తారు ఖచ్చితంగా. సో మరి ఇది ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే నీకు ఎవరైతే బయటకు వెళ్ళడానికి సహాయం చేశారో వాళ్ళందరూ కూడా వన్స్ దొరికారు అంటే కనుక అప్పుడు ఉంటుంది. అంటే హోమ్ మినిస్టర్ తన టీమ్స్కి ఎవరైతే ఉంటారో హైయర్ అథారిటీస్కి పోలీసుల్లో వాళ్ళకి చెప్తారు. సో అతను ఎక్కడ దొరకకపోతే కనుక వీళ్ళు ట్రేస్ చేసి ఎట్లా పట్టుకుంటారు, కొంచెం టైం పట్టచ్చు. కానీ దొరికినాక ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చెప్పిన మాటలు అప్పుడు నిజమవుతాయి అనమాట. సో దొరకనంత వరకు ఎవడైనా దొరికిన తర్వాత మటుకు ఇంకా మామూలుగా ఉండదు, అతనికి కుమ్మేస్తారని చెప్పాలి. అతను ఆల్రెడీ బాధపడుతూనే ఒక వీడియో చేశాడు. సో మళ్ళీ దొరికితే ఎలా ఉంటుందని ఇంకా చెప్పక్కర్లేదు అన్నమాట సిచ్యువేషను. పోలీసులు ఏంటంటే ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి తప్పనిసరిగా మరి వాళ్ళ మాట వినాల్సిందే. సో అది అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం చాలా అంటే చాలా పనులు చాలా అరెస్టులు చేయించారు. సో వీళ్ళు అంత ఇదిగా చేయించట్లేదు, కానీ ఓన్లీ ఎవరైతే తిట్టారో నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడారో సో వాళ్ళని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేశారు. సో వాళ్ళకి ఖచ్చితంగా పడాల్సిన శిక్ష అయితే పడుతుంది. సో బోరుగడ్డ కానీ మళ్ళీ దొరికాడంటే కనుక ఈసారి ఆ కాన్ఫరెన్స్ కాల్స్ కూడా ఏమి ఉండవు డైరెక్ట్గా. ఇంక ఈసారి జగన్ కూడా దిగొచ్చినా కూడా కాపాడలేడు అనమాట. సో మరి ఆయన బాస్ ఎవరో ఏంటనేది, అది గుంటూరు నియోజకవర్గంలో ఉన్నారా, ఆ పక్కన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నారా అనేది అది కొంచెం ఆరాధించాల్సిన విషయం అనమాట. సో మరి ఆ బాస్ ఎవరనేది ఒక మెయిన్ క్వశ్చన్ మార్క్గా మారింది. సో ఒకసారి మళ్ళీ దొరికాడంటే ఆ బాస్ ఎవరనేది మొత్తం కూడా దొరికేస్తారనమాట.